ఐపీఎల్లో అత్యంత గొప్ప కెప్టెన్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోని కొన్నేళ్ల ముందే పగ్గాలు వదిలేశాడు. ఈ సీజన్కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించినా తనదైన ముద్ర వేయలేకపోయాడు. రోహిత్ శర్మ గత సీజన్లోనే కెప్టెన్సీకి దూరమయ్యాడు. కోహ్లీ తనకు తానుగా 3 ఏళ్ల ముందే పగ్గాలు వదిలేశాడు. దిగ్గజ స్థాయి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కెప్టెన్సీకి దూరమైన ఐపీఎల్లో ప్రస్తుతం యువ సారథులదే హవా. ముఖ్యంగా ఈ సీజన్లో 2 కుర్ర కెప్టెన్లు అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. ఇప్పటికే సారథిగా తానేంటో రుజువు చేసుకున్న ఓ కెప్టెన్ ఈసారి మరింత రాడు తేలితే మరో కెప్టెన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆ ఇద్దరే శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్. టైటిల్ గెలిచే జట్టేది, ప్లే ఆఫ్స్ చేరే జట్లేవి అన్న అంచనాలు ఐపీఎల్ ఆరంభమవుతుంటే మొదలవుతాయి. కప్పు గెలవడం సంగతి అటుంచితే చాలా ఏళ్లుగా ప్లే ఆఫ్స్ చేరగల జట్టుగాను ఎవరో పరిగణించని టీం ఏదైనా ఉంది అంటే అది పంజాబే. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ఒక్కసారే ఫైనల్ ఆడింది, ఓసారి సెమీస్ చేరింది. దశాబ్ద కాలంగా అసలు ప్లే ఆఫ్స్ ముఖమే చూడలేదు. అలాంటి జట్టు ఈసారి లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. సూపర్ ఫామ్లో ఉన్న ముంబైని ఓడించి ఫైనల్లోనూ అడుగుపెట్టింది. తుదిపోరులోనూ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టైటిల్కు అత్యంత చేరువుగా వచ్చింది. కానీ స్వల్ప తేడాతో కప్పును కోల్పోయింది. పంజాబ్ ఇంత గొప్ప ప్రదర్శన చేయడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర అత్యంత కీలకం. పంజాబ్ కప్పు గెలవకపోయినా శ్రేయస్ సారథ్యంలో ఒక ఛాంపియన్ జట్టులాగే ఎదిగిందన్నది స్పష్టం. ఎన్నో ఏళ్ల నుంచి జట్టులో మార్పులు చేర్పులు చేస్తున్న పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పంజాబ్ శ్రేయస్కు బాధ్యతలు అప్పగించడంతో ఊహించిన స్థాయికి చేరుకుంది. ఈ సీజన్కు ముందు పంజాబ్ జట్టును చూస్తే ఓ మోస్తరుగా అనిపించిందంతే. శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్, చాహెల్, హర్షదీప్ సింగ్లు మినహాయిస్తే పేరున్న అంతర్జాతీయ స్టార్లు కనిపించలేదు. వీరిలోనూ మ్యాక్సీ, చాహెల్ ఫామ్ అంత గొప్పగా లేదు. స్టాయినిస్ 1-2 మ్యాచుల్లో మినహా మెరిసిందీ లేదు. అయినా పంజాబ్ నిలకడగా విజయాలు సాధించింది. బ్యాటింగ్లోనూ తాను ముందుండి నడిపిస్తూ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్రభు సిమ్రాన్, ప్రియాంశ్ ఆర్య, శశాంక్ సింగ్, నేహల్ వధేరా, విజయ్ కుమార్ వైశాఖ్, హర్ప్రీత్ బ్రార్ లాంటి కుర్రాళ్లను సమర్థంగా ఉపయోగించుకుంటూ శ్రేయస్ జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. ఈ సీజన్లో పంజాబ్ భారీ స్కోరు చేసి గెలవడమే కాదు, ప్రత్యర్థి జట్లను స్వల్ప స్కోర్లకు కట్టడి చేసింది. కోల్కతాలో 111 పరుగులకే ఆలౌట్ అయినా సరే ప్రత్యర్థిని 95 పరుగులకే కుప్పకూల్చి విజయం సాధించింది. ఇక్కడే శ్రేయస్ కెప్టెన్సీ పనితనం అర్థమవుతుంది. శ్రేయస్ మీద వేలంలో పంజాబ్ 26,75,00,000 పెట్టినప్పుడు అంత ధర అనుకున్నారంతా. కానీ ఆ రేటుకు మించిన ప్రదర్శనతో పంజాబ్ రాత మార్చేశాడు. ఢిల్లీకి కెప్టెన్ అయిన తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్కు చేర్చడమే కాదు, ఇంకో ఏడాది ఫైనల్కు తీసుకెళ్లిన ఘనత శ్రేయస్ సొంతం. ఇక 10 ఏళ్ల విరామం తర్వాత నిరుడు కోల్కతాకు కప్పు సాధించి పెట్టింది శ్రేయసే. అయినా ఆ 2 జట్లలో అతనికి సరైన గౌరవం దక్కలేదు. ఆ జట్లను ఉత్తమ స్థితికి తీసుకెళ్లిన అతను బయటకు రావాల్సి వచ్చింది. దీంతో పంజాబ్ పగ్గాలందుకున్నాక తనేంటో చూపించాలన్న కసి అతడిలో స్పష్టంగా కనిపించింది. ఈ ఐపీఎల్లో కెప్టెన్గా శ్రేయస్ నైపుణ్యాలు చూశాక అతన్ని భవిష్యత్ భారత కెప్టెన్గా అభివర్ణిస్తున్నారు. రోహిత్ తర్వాత వన్డే పగ్గాలు తనకే దక్కాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక శ్రేయస్కు టెస్టు, టీ20 జట్టుల్లోనూ చోటివ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇక 3 ఏళ్ల ముందు వేలంలో అమ్ముడవన ఆటగాడు రజత్ పాటిదార్ ఇప్పుడు ఓ జట్టుకు కెప్టెన్ అయ్యి తొలి సీజన్లోనే కప్పు సాధించి పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ అరుదైన ఘనతే సాధించాడు రజత్ పాటిదార్. ఇతను ఇంకేదైనా జట్టును విజేతగా నిలిపితే మరీ విశేషంగా అనిపించేది కాదేమో. కానీ తొలి టైటిల్ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బెంగళూరుకు టైటిల్ అందించడంతో పాటు దేశవ్యాప్తంగా అతడి పేరు మారుమోగిపోతోంది. కోహ్లీ 10 ఏళ్లకు పైగా శ్రమించినా సాధ్యం కానిది కుంబ్లే, ద్రవిడ్, డూప్లిసిస్ లాంటి మేటి ఆటగాళ్లు ప్రయత్నించి విఫలమైంది రజత్ కెప్టెన్సీ అందుకున్న తొలి ఏడాదే సాధించాడు. 3 ఏళ్ల ముందు రజత్ పరిస్థితి చూస్తే అతను ఇప్పుడు ఇలా ఛాంపియన్ కెప్టెన్ అవుతాడనే ఊహ కూడా ఎవరికి వచ్చి ఉండదు. 2022 వేలంలో అతను అమ్ముడవనే లేదు. అంతకుముందు సీజన్లో రజత్ ఆర్సీబీకి ఆడాడు.
తరువాత సీజన్కు అతన్ని అట్టిపెట్టుకుంటామన్న ఫ్రాంచైజీ వేలంలో కూడా కొనుక్కోలేదు. వేరే ఆటగాడు గాయపడితే ప్రత్యామ్నాయం కింద అతన్ని ఎంచుకుంది. అయితే ఆ సమయంలో ఆ జట్టులోకి వెళ్ళొద్దని అనుకున్నాడట పాటీదార్. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. సీజన్ మధ్యలో వచ్చి మెరుపు సెంచరీ బాదడంతో ఆర్సీబీ అతడి విలువను గుర్తించింది. తరువాతి సీజన్లో గాయం వల్ల ఆడలేకపోయినా గత ఏడాది అతన్ని అట్టి పెట్టుకుంది. ఈసారి ఏకంగా కెప్టెన్ను చేసింది. రజత్ను కెప్టెన్గా ప్రకటించినప్పుడు ఆర్సీబీ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తనకు ఆ స్థాయి లేదన్నట్లు మాట్లాడారు. రజత్ కూడా 2 ఏళ్ల ముందు కెప్టెన్సీ చేయగలనన్న నమ్మకమే లేదట. దీని గురించి మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఒక సందర్భంలో చెప్పారు. 2 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ సారథ్యం తీసుకోవాల్సిందిగా పాటీదార్ని కోరాను. కానీ అప్పుడు అతడు చాలా బెరుకుగా కనిపించాడు. పొదుపుగా మాట్లాడుతూ ఎక్కువగా ఎవరితోనూ కలవని కెప్టెన్సీ చేయగల సత్తా తనకుందని అనుకొని ఉండడు. గత ఏడాది తానే స్వయంగా వచ్చి సారథ్యం చేస్తా అని చెప్పాడు. ముస్తాక్ అలీ టోర్నీలో జట్టును ఫైనల్ చేర్చాడు అని పండిట్ తెలిపాడు. ఆ అనుభవంతోనే పాటీదార్ ఆర్సీబీని నడిపించగలనన్న నమ్మకం వచ్చి ఉండొచ్చు. కోట్ల మంది అనుసరించే భారీ అంచనాలుండే జట్టుకు సారథ్యం వహించే బాధ్యతను తీసుకోవడమే పెద్ద సవాల్. ఆ సవాల్ను స్వీకరించి జట్టు రాతను మార్చేశాడు పాటీదార్. అంచనాల ఒత్తిడి వల్ల ఏమో కోహ్లీ సహా గత కెప్టెన్లందరూ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. గెలవాల్సిన మ్యాచ్లను కూడా ఓడిపోయేవారు. కానీ రజత్ చాలా ప్రశాంతంగా పనిచేసుకుపోయాడు. గత సీజన్లతో పోలిస్తే జట్టు మరీ గొప్పగా లేకపోయినా ఉన్న వనరులను అతను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. సరైన ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకొని వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టాడు. హెజల్వుడ్తో పాటు ఫిల్ సాల్ట్, కృణాల్ పాండ్యా, దేవదత్ పడిక్కల్, ఎస్ దయాల్, భువనేశ్వర్ వీళ్ళందరూ గత కొన్నేళ్లలో ఉత్తమ ప్రదర్శన చేసింది ఈ సీజన్లోనే. కోహ్లీ సైతం ఈ ఏడాది అదరగొట్టాడు. అతడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ జట్టును తనదైన శైలిలో నడిపించిన రజత్ బ్యాటర్గాను సత్తా చాటాడు. ఫీల్డింగ్ మార్పులు, బౌలింగ్ మార్పుల్లో తెలివైన నిర్ణయాలతో అతను ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తడబడలేదు. ప్రమాదకరమైన ప్రభు సిమ్రాన్, ఇంగ్లీష్లను బౌలింగ్ మార్పులతో బోల్తా కొట్టించాడు. శ్రేయస్ సహా ప్రధాన బ్యాటర్లకు, బౌలర్లకు చెక్ పెట్టించాడు. ఫలితమే ఆర్సీబీకి తొలి కప్పు.